మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కూషాయిగూడలో వరుసగా మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు చిన్నం రాజు అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 14 టూ వీలర్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు. ప్రజలు తమ వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో పార్క్ చేయడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డీసీపీ మహేష్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈరోజు కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ కుషాయిగూడ అండ్ డిఐ కుషాయిగూడ ఆధ్వర్యంలో ఒక గుడ్ వర్క్ జరిగింది. అదేంటంటే ఒక 14 బైకులు, 14 టూ వీలర్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ అఫెండర్ పేరు సిందం రాజు అనే ఒక 27 ఇయర్స్ అతను. ఇతను నేటివ్ ఆఫ్ బొమ్మల రామారం, యాదాద్రి భువనగిరి జిల్లా అతను. ఇతని పొజిషన్ నుంచి ఒక 14 టూ వీలర్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ టూ వీలర్స్ అన్నీ కూడా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి వివిధ సమయాల్లో దొంగిలించబడినవి. ఇతను ఎంఓ ఏంటంటే ఒక సన్నటి పిన్ను లాంటిది వాడి, ఎస్పెషల్లీ ఇతను యాక్టివా బైక్స్ స్పెషలిస్ట్ లాగా దొంగతనం చేస్తూ ఉంటాడు. ఈ దొంగతనాలు చేసి ఇతను వీటిని తీసుకెళ్ళి విలేజెస్లో ఉండేటువంటి ఇన్నోసెంట్ పీపుల్కి నా బైక్ అని వాళ్ళని నమ్మించి ఆ బైక్ని ప్లెడ్జ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 4,000, 5,000 తీసుకొని అతను ఖర్చులకి వాడుకుంటూ ఉంటాడు. సో అతన్ని అరెస్ట్ చేసి ఆ బైకులన్నీ కూడా రికవరీ చేసినందుకు ఎస్హెచ్ఓ కుషాయిగూడ, డిఐ కుషాయిగూడ అండ్ స్టాఫ్ ఎస్ఐ విజయ్, టీసీ మహేష్, టీసీ దినేష్ వీరందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ అఫెండర్ మీద గతంలో కూడా 2022లో కూడా ఒక కేసు ఉంది ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో. అప్పుడు కూడా ఒక 11 బైకులు అప్పుడు రికవర్ చేయడం జరిగింది. ఇతను బయటికి బేసిక్గా పెయింటింగ్ వర్క్స్ చేస్తున్నట్టుగా ఉంటాడు. బట్ ఎక్కడైనా తాళం వేసిన బైక్ కనిపిస్తే వెంటనే సన్నటి ఊచ లాంటిది వాడి ఆ కీ ఓపెన్ చేసి దొంగిలిస్తూ ఉంటాడు.